హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఈరోజు మనం అదే అంబలి అంటాం కదా, రాగి పిండితో చేస్తాం. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి తపల్లో నీళ్ళు పెట్టుకుందాం. అది బాగా మరిగిన తర్వాత ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వేరేగా ఒక కప్లో వాటర్ తీసుకొని దాంట్లో నేనైతే ఒక 4 స్పూన్స్ రాగి పిండిని వేసి ఇలాగుండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు వేడిగా బాగా బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, అందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉండలు చుట్టేసి గడ్డల్లాగా అయిపోతాయి. ఇదిగోండి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి పైన చూపించే విధంగా. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకొని కింద అడుగు పట్టకుండా, నెక్స్ట్ ఇదిగోండి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సరే, రాగి పిండితో అంబలి ఎలా రెడీ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా మీకు నచ్చేటట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీన్ని మజ్జిగలో కలుపుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మీకు నచ్చేటట్టుగా ఉంటే నిమ్మరసం కొంచెం పిండుకొని కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేటట్టుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.